నమస్కారము మనకందరగది మహామంత్రము. మాస్టర్ సివివి నమస్కారము మనకందరగది మహామంత్రము. చందు ప్రాణమును బ్రతికించుటకు పూర్ణ ప్రాణమే గత్యంతరము. పూర్ణ ప్రాణమును వెలిచేస్తుటకు మాస్టరు వెడలెను అంతరిక్షమున. సెవెంత్ ఘటాపులు వెలిచేరెను పూర్ణ ప్రాణమును కనుగొననచట. పూర్ణ ప్రాణమును వెంట తెచ్చెను చందు ప్రాణమును బ్రతికించెనుగా. పూర్ణ ప్రాణమును మనకందరకు మాటలు ఇచ్చున ధ్యానమునందున. ఇరు సంధ్యలను ధ్యానమునందున నిమగ్నమై ఉన్నవారికి మాస్టర్ సివివి నమస్కారము మనకందరికి మహామంత్రము. మాస్టర్ సివివి గారు శ్రీ వేటూరు ప్రభాకర శాస్త్రి గారికి ఇనిషియేషన్ ఇచ్చినప్పుడు ఒక విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు. ఉపదిష్టమును ఒక్కసారి ఉచ్చరించి శరీరం లోతట్టులో ఏమేమి జరుగునో సాక్షీభూతంగా గమనింపుము. ఈ సాక్షీభూతంగా గమనించడమే ఈ యోగానికి ఆయువు పట్టు. ఈ పూర్ణ ప్రాణశక్తి ప్రసారం సూక్ష్మ శరీరంలో దొరుకుతుంది. సూక్ష్మ శరీరం అంటే చాలా సింపుల్గా చెప్తున్నాను నేను. 72,000 నాడుల్లో చాలా ముఖ్యమైనవి ఇడా పింగళ సుషుమ్న. సుషుమ్న నాడి వెన్నుపాము మధ్యలో ఉంటుంది, చాలా సన్నం. వెంట్రుకలో విజయవంతక. ఇడా పింగళ లెఫ్ట్ అండ్ రైట్, బయట నుంచి పైకి వస్తూ ఉంటాయి. సో ఇడా పింగళ సుషుమ్న నాడులు, బ్రహ్మరంధ్రం, హితు, సహస్రారం, ఆజ్ఞా విశుద్ధి, అనాహతం, మణిపూరకం, స్వాధిష్టానం, మూలాధారం. ఆధార మూలం కూడా అంటారు తాత్కారు. కుండలి, ఇవి ఫార్మేషన్. కుండలి నుంచి ఆధార మూలానికి కనెక్షన్. నేను బెంగళూరులో కోర్స్ చేస్తున్నప్పుడు నాకు ఆ కనెక్షన్ జరిగింది. అందుకని కుండలి మూమెంట్. కుండలి కదిలింది, వెన్నుపాములోకి ఎట్లా వస్తుంది, ఎండుపాములోకి ఎట్లా వస్తుంది, అది కనెక్ట్ అయితే కదా అప్పుడే వెన్నుపాములోంచి అన్ని చక్రాల్లో ఉధృతంగా పైకి వస్తుంది. సహస్రాలు దాటి ఒక్కొక్క చక్రం దాటుకుంటే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంచేత ఈ సూక్ష్మ శరీర నిర్మాణం దాని జరగదు. చాలా సాధన చేస్తే కానీ జరగదు. పూర్ణ ప్రాణం ఉదయం సాయంత్రం 6 గంటలకు మాస్టర్ సివివి నమస్కారం అనగానే పూర్ణ ప్రాణశక్తి బ్రహ్మరంధ్రం గుండా సుషుమ్నా నాడి ద్వారా అధోముఖంగా సరాసరి అధోకుండలి అయిన ద్విపదిలో చక్కగా ప్రవహించి ద్విపదిని పూర్ణ ప్రాణశక్తిమయం చేసి అక్కడి నుంచి ఊర్ధముఖంగా పయనిస్తూ ఆజ్ఞాచక్రానికి వచ్చి ఆజ్ఞాచక్రాన్ని పూర్తిగా నింపి అక్కడి నుంచి అధోముఖంగా పయనిస్తూ ఆజ్ఞా నుంచి విశుద్ధి చక్రం, అనాహతం, మణిపూరకం, స్వాధిష్టానం, ఆధారం అట్లా అన్ని చక్రాల్లో చక్కగా ప్రవహించి ఆధార మూలం నుంచి ఇడా పింగళ నాడు ద్వారా ఊర్ధముఖంగా పయనిస్తూ అది ఇట్లా వెళ్తుంది. హితు దగ్గరికి వచ్చి హితులో లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ క్రాస్ అవుతుంది. అదే మీరు నాగహారం అని పెట్టుకుంటారు ఆడవాళ్ళు. ఇది ఇట్లా క్రాస్ అవుతుంది కాబట్టి అక్కడ 2 పాములు క్రాస్ అవుతున్నట్టుగా అది సహస్రారానికి వెళ్తుంది. ఇదంతా ఎందుకో తర్వాత చెప్తాను. సహస్రారం పూర్ణ ప్రాణశక్తి మయం చేసి సహస్రారం నుండి నఖచిక పర్యంతం అణువుగా ఈ శరీరంలో మెమరీ మెమరాండంలో పూర్ణ ప్రాణశక్తి చక్కగా ప్రవహించును. పూర్ణ ప్రాణశక్తి చక్కగా ప్రవహించి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మన శరీరంలో షేక్, థ్రిల్ అండ్ చిట్, చలి, గగురుపాటు, వణుకు వస్తాయి.
there will be shake in the body, there will be chill, there will be romancham, hair will stand, Gagurupadu, simultaneously. That means the prana shakti has established in the body properly and fully. That is what is the purpose of the exercise. That is what Master intended to say. లోకత్న ఏమేమి జరుగునో సాక్షీభూతముగా గమనింపు. ఆ గమనించినప్పుడే నీకు ఈ అనుభూతి తెలుస్తుంది. అనుభూతి వచ్చింది అంటే పూర్ణ ప్రాణశక్తి శరీరంలో ఎస్టాబ్లిష్ అయింది. దెన్ యూ కెన్ రిసైడ్ రెస్ట్ ఆఫ్ ది ఇన్వొకేషన్స్. ఇలా ఎందుకు ప్రవహిస్తుంది? సరాసరి సహస్రనాల్లో రావచ్చు కదా. పూర్ణ ప్రాణశక్తి పైనుంచి వస్తున్నప్పుడు సహస్రాలలో ఉన్నటువంటి న్యూరాన్స్ చాలా మైక్రోస్కోపిక్ లెవెల్లో ఉంటాయి. చిన్న చిన్న మైన్యూట్ పార్టికల్స్ ఈ ఉధృతానికి తట్టుకోలేవు. The neurons are main part of the brain. They are responsible for all activities in life. So, అందుకని అవి డ్యామేజ్ అయిపోతాయి. న్యూరాన్స్ డ్యామేజ్ అయితే విల్ గో హైవర్. అందుకని పరబ్రహ్మ ఏం చేశారు? ఈ బ్రహ్మరంధ్రంని ఈ సిస్టమ్ పెట్టి కిందకి తీసుకెళ్ళి అధోముఖంగా వెళ్ళిన తర్వాత మళ్ళా పైకి పంపించి అప్పుడు ప్రెషర్ తగ్గుతుంది. మన గార్డెన్లో వాటర్ చేస్తుంటే పైప్తో పైకి పెడితే అవుతుంది, ప్రెషర్ తగ్గి నెమ్మదిగా ఎట్టబడుతుంది. అదే కిందకి చూపిస్తే మంచి ప్రెషర్తో సేమ్ ప్రిన్సిపల్ అప్లైడ్ హియర్. సో ఇలా పింగళాలు ఎందుకు క్రాస్ అవుతాయి? ఇప్పుడు ప్రెషర్ తగ్గడం కోసం సహస్రారానికి వచ్చేటప్పటికి ఇంత పద్ధతిలో క్రాస్ అయ్యి నెమ్మదిగా సహస్రారానికి వస్తుంది పూర్ణ ప్రాణశక్తి. అప్పుడు వచ్చినప్పుడు న్యూరాన్స్ డ్యామేజ్ అవ్వవు. They will be charged properly and the purpose will be served. This is the most important aspect of the yoga. If this observation is not done, you cannot experience anything. ఇలా పింగళ ఎందుకు క్రాస్ అవ్వాలి? క్రాస్ అవసరం ఇటు రాత్రి వెళ్ళొచ్చు కదా. ఇలా అనేది చంద్రనాడి, పింగళ అనే సూర్యనాడి. ఇలా లెఫ్ట్ సైడు, పింగళ రైట్. మనం ఏ పని చేయాలన్నా కుడి చేతితో చేస్తాం, కుడి కాలు కుడివే పార్ట్స్ని ఎక్కువగా తొందరగా మనం వాడతాం, ఉపయోగిస్తాం బై నేచర్. సో కుడివైపు బలంగా ఉండాలి శరీరం, ఎడమవైపు కంటే. ఇలా ఈజ్ నాట్ దట్ స్ట్రాంగ్, పింగళ is strong. So పింగళ gives more force and more power to the body parts of the body. So, if as it is goes left and right, Ida here, Pingala here, then Ida will. Another important aspect is left brain activates the parts of the body on the right, and the right brain activates the parts on the left side of the body. Okay? So, if Ida comes to the left, the right will be weak, because Ida is not very strong, powerful. So we want Pingala to come to the left, so that the right parts are powerful. So that is why this Ida Pingala crossing here at Hitu. Hitu is here, where Nagaharam lady is put. Ikkada. Onto the right of Hitu is albeit 1 inch to the right. To draw a perpendicular from Hitu 90 degrees. That is your albeit point. That is master's place. So this is very important aspect. You all must observe this. That is why Ida Pingala crossover. And properly the perception is correct and your body will be forceful and active. I hope you all understand this aspect of Purna Pranashakti Pravaham శరీరంలో ఎలా జరుగుతుంది. ఇది మాస్టర్ గారు చెప్పింది. మాస్టర్ సివి నమస్కారం ఒకసారి చింతించాను, తర్వాత ఉపదిష్టం ఒకసారి చింతించి శరీరం లోతట్లో ఏమేమి జరుగునో సాక్షిభూతంగా గమనింపు. బి ఏ విట్నెస్, డోంట్ రియాక్ట్, డోంట్ బి రియాక్టింగ్. సో హియర్ సాక్షిభూతంగా ఉన్న మనస్సు ఇట్ గోస్ ఇన్ టు అబ్జర్వేషన్ మైండ్. ఫ్రమ్
ఇంటరాక్టింగ్ మైండ్. ఈ పంచభూతాలతో మన శరీరంలో పంచ ఇంద్రియాలతో ఇంటరాక్ట్ అవ్వకుండా ది మైండ్ బికమ్స్ ఎన్ అబ్జర్వర్. సో దట్ ఆటోమేటిక్లీ ఇట్ బికమ్స్ టోటలీ ఇన్వర్డ్. ఇది మనసుని ఆటోమేటిక్గా ఇన్వర్ట్ చేసేటువంటి టెక్నిక్ మ్యాటర్ చెప్పింది సాక్షిభూతంగా కనుక్కో. విత్ దిస్ ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్. యూ విల్ హ్యావ్ Atma, your Atma will appear in front of you when you enjoy this yoga and attribute it totally to the Master, not egoistically to yourself. Master now. Thank you.